మీరందరూ నన్ను చూడ్డానికి వచ్చారు. దానికోసం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీరంతా కూడా నాకేవో దివ్యశక్తులు ఉన్నాయని, మహాజ్ఞానిని అనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ నా దగ్గర లేదు. నేను కూడా మీ అందరిలాగే సర్వసాధారణమైన మనిషిని అర్థం చేసుకోండి. మీరు మీ ఊళ్ళకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసుకోండి. ఇరుగు పొరుగు వారికి సహాయం చేయండి. జ్ఞాని బాబా ఎంత అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చారు, విన్నారా? జీవితానికి అర్థం ఏంటో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. మేమిద్దరం కూడా ఇక్కడ 2-3 రోజులు ఉంటాం. మీరంతా జాగ్రత్తగా బస్సులో వెళ్ళండి. సరే తాతయ్య, మరేం పర్వాలేదు. రండి పిల్లలు. బాయ్ శివ. బాయ్ తాతయ్య. బాయ్ శివ. హ్యాపీ జర్నీ. భక్తులందరికీ సుహానా టూర్స్ అండ్ ట్రావెల్స్ కి స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ ఈ హెడ్ ఫోన్స్ ని పెట్టుకోండి, ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ హెడ్ ఫోన్స్ లో మీకు కావాల్సిన సాంగ్స్ మీరు వినొచ్చు. మీకు కావాల్సిన సాంగ్స్ దానికి చెప్తే ఆ సాంగ్స్ ఆటోమేటిక్ గా అందులో నుంచి ప్లే అవుతాయి. హ్యాపీ జర్నీ. ఇప్పుడు నేను నా ఫేవరెట్ డిస్కో సాంగ్ వినబోతున్నాను. జ్ఞాని బాబా భజన్లు విందాం. నాకు నచ్చిన సాంగ్ బాగా వినిపిస్తోంది. నాకు నచ్చిన సాంగ్ నాకు బాగా వినిపిస్తుంది. హలో శివ, బస్ స్టార్ట్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. బాయ్ రేవా. హ్యాపీ జర్నీ. భక్తులారా, ఇప్పుడు మీరంతా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. ఏమ్మా, నువ్వు కూడా ప్రశాంతంగా పడుకో. బాబా, మీ గొంతు వినగానే భక్తులందరూ ఒకేసారి నిద్రపోయారు కదా. జీవితమే ఒక నాటక రంగం. ఈ భక్తులంతా అందులో పాత్రధారులే. భక్తులంతా హెడ్ ఫోన్లు వేసుకున్నారు కదా. ఈ హెడ్ ఫోన్లు సాధారణమైన హెడ్ ఫోన్లు కాదు. నేను చెప్పేది అలాగే శ్రద్ధగా వింటారు. నేనేం చెబితే అదే వాళ్ళు చేస్తారు. ఓ రకమైనటువంటి హిప్నాటిజంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను చెప్పేది విని అందరూ కూడా ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈలోగా నాకున్న శక్తులతో వాళ్ళ దగ్గరున్న వస్తువుల్ని నేను తీసుకుంటాను. అందరూ నిద్రపోయారు అనుకుంటాను. సరే గాని మన పని ప్రారంభిద్దాం. ఏం చేస్తున్నావు? అమ్మాయి, నువ్వు నిద్రపోలేదా? నేనెందుకు నిద్రపోవాలి? అమ్మా లేకండి, వీడు దొంగలిస్తున్నాడు. త్వరగా లేవండి. ఆది యూడి, లేవండి, వీడు దొంగతనం చేస్తున్నాడు. దొంగ, దొంగ, పట్టుకోండి. ఎవరైనా స్మార్ట్ గా ఉండాలనుకుంటే వాళ్ళ పని అంతే. డ్రైవర్, బస్ ని పోనీ. శివ, త్వరగా రా. బస్సులో దొంగొచ్చాడు. బస్సు కొండ రూట్ లో వెళ్తోంది. నువ్వు భయపడకు రేవా, నిన్ను వెంటనే వస్తాను. బస్సుని ఆపండి, వెంటనే ఆపండి. ఈ బండి ఆగదు చిన్న పిల్లాడా. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
మీ అందరి వస్తువులు ఇదిగో ఈ బ్యాగ్ లో ఉంది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ రోజు ఎలా మీరందరూ ఒకేసారి ఆ బస్సులో నిద్రపోయారు? ఇప్పుడు నేనేమైనా చెప్పితే నేను ఊరికే వాగుతున్నానని అనుకుంటారు. అయినా కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు జరిగిందేంటో కూడా చెప్తాను. ఒకసారి నేను నా ఫ్యామిలీతో నా గ్రామానికి వెళ్ళాను. అప్పుడు ట్రైన్ స్టార్ట్ అవగానే అక్కడికి ఒక అతను వచ్చి ఫ్రీగా అందరికి కూల్ డ్రింక్స్ పంచాడు. అప్పుడు నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఈ కాలంలో ఎవరు ఫ్రీగా అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తారు అని అనుకున్నాను. నేను చాలా స్మార్ట్ కదా. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూల్ డ్రింక్స్ తాగేశారు, కానీ నేను తాగినట్టుగా యాక్టింగ్ చేశాను. కొంచెంసేపట్లో ప్యాసింజర్స్ అందరూ స్పృహ తప్పారు, ఎందుకంటే ఆయన కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. ఆ తర్వాత నువ్వు ఆ దొంగని పిచ్చ కొట్టుడు కొట్టావు. నీ దెబ్బలు తట్టుకోలేక నీ కాళ్ళ మీద పడ్డాడు, అంతే కదా? అవును, కరెక్ట్ గా చెప్పావు. అయినా నీకెలా ఈ విషయం తెలుసు? నాకు మాత్రమే కాదు, మా ముగ్గురికి నువ్వేమేమి చేసావో అన్నీ తెలుసు. ఏమంటావు శివ? అదే చెప్పింది నిజమో అబద్ధమో, కానీ దీనివల్ల మనకు ఒక క్లూ దొరికింది. ఒకవేళ బస్సులో అందరికీ మైకం తెప్పించాలని భోజనాలు ఏదైనా ఇచ్చుండొచ్చు కదా. దీని గురించి మనం లడ్డు సింగ్ గారి దగ్గర మాట్లాడాలి. లడ్డు సింగ్ కి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసు శివ. మా స్పైలు 4 దిశలలోనూ ఉన్నారు కదా. లడ్డూ సింగ్ అంకుల్, ఎవరో మిమ్మల్ని ఇక్కడ గిరాటేశారో అని తెలుస్తోంది. అందరి భక్తులకి ఈ సుహానా ట్రావెల్స్ నుంచి స్వాగతం పలుకుతున్నాను. మీ అందరి కోసం సుహానా ట్రావెల్స్ నుంచి హెడ్ ఫోన్స్ ని ఇవ్వబోతున్నాను. ఈ హెడ్ ఫోన్ వేసుకుని మీకు నచ్చిన సాంగ్ ని వింటూ సంతోషంగా ట్రావెల్ చేయండి. ఓహో, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ మారు వేషం వేసుకొని ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు మీ ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. ప్రియమైన భక్తులారా, ప్రశాంతంగా నిద్రపోండి. హలో, లేకండి అయ్యా, ఊరు వచ్చేసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దొంగ? దొంగ ఎక్కడా? దొంగలేంటి, వేదా సిటీ వచ్చేసింది. మీరు దిగండి, మేము మళ్ళీ వచ్చిన చోటుకు వెళ్ళాలి. ముందు నువ్వు వేదా సిటీకి వెళ్ళి నీకు కావాల్సిన డ్రెస్ కొనుక్కో. డ్రెస్ ఖచ్చితంగా తప్పకుండా డ్రెస్ కొనుక్కుంటానులే. నేను అసలు డ్రెస్ వేసుకోలేదు కదా. దొంగలు నా డ్రెస్సును కూడా వదిలిపెట్టలేదన్నమాట. మొత్తాన్ని దొంగతనం చేశారు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ని కూడా విడిచిపెట్టలేదన్నమాట. అరే, ఎవరైనా పోలీసుకు చెప్పండి. పోలీస్ పోలీస్. శాంతించండి, శాంతించండి. నేను వాళ్ళని వదిలేదు లేదు. నేను మీకు మాటిస్తున్నాను, శాంతంగా ఉండండి. మేమందరం ప్రశాంతంగా ఉండడం వల్లనే ఇలాంటి దోపిడీలు జరుగుతున్నాయి. ఈ మధ్య వేదా సిటీలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటిది? నా బంగారు నెక్లెస్ ని దొంగిలించారు. మీరు నన్ను ప్రశాంతంగా ఉండమంటున్నారు? లడ్డూ సింగ్, డౌన్ డౌన్. ఈ సిటీ నుంచి నిన్ను బయటకు చాలా ఆపండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మీకు మాటిస్తున్నాను, ఆ దొంగని పట్టుకుంటాను. మీరందరూ నిశ్శబ్దంగా ఉంటారా? ఇలా చూడండి, మీరందరూ ఒకేసారి బస్సులో నిద్రపోయారు. అంటే ఆ దొంగ మీతో పాటే ఆ బస్సులో ఉండుంటాడు. కానీ మీ అందరినీ ఎలా దొంగ ఒకే సమయంలో నిద్రపోయేలా చేశాడో తెలియడం లేదు. సరే, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. పోలీసుని వాళ్ళ పని చేసుకోనివ్వండి. నువ్వు కాపాడావు శివ, లేకపోతే అందరూ చేరి నన్ను కాల్ చేసేవారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే లడ్డు సింగ్ సార్. కానీ ఆ దొంగని మనం కనిపెట్టాలి అంటే మళ్ళీ మనం అందరూ ఆ ట్రావెల్స్ లో జర్నీ చేయాలి. ఇంకొకసారా? లేదు. మీరు ఆలోచించండి, ఎలా నిద్రపోయారు? బస్సులో మీకు ఎవరైనా తినడానికి ఏదైనా ఇచ్చారా? లేదే.
అది బస్ కండక్టర్ హెడ్ ఫోన్ ఇచ్చాడు. తర్వాత అందులో పాట విన్నాను. ఒక గొంతు వచ్చింది, నిద్రపో అన్నాడు. ఆ తర్వాత నాకేం గుర్తులేదు శివ. హెడ్ ఫోన్ లో నిద్రపోమని చెప్పారా? అయితే హెడ్ ఫోన్ లోనే నిద్రపోమని మీకు కమెంట్ వచ్చిన వెంటనే మీరు నిద్రపోయారు. బస్ లో కామన్ గా ఉన్న విషయం హెడ్ ఫోనే. అయితే ఆ హెడ్ ఫోన్ వల్లే అందరూ నిద్రపోతున్నారని నాకు డౌట్ గా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? అంటే ఈసారి మనం అన్నిటికీ సిద్ధంగా ఉండి అక్కడికి వెళ్ళాలి. అరే లడ్డు సింగారేంటి ఇంకా ఇక్కడికి రాలేదు? మంచి గెటప్ ఏమో వేసుకున్నాం అనుకుంటా. శివ కూడా నన్ను కనిపెట్టలేకపోయాడు. శివ, నాకెందుకు ఆ గెటపోని చూస్తే అనుమానంగా ఉంది. డోంట్ వరీ ఆది, బస్సులో చాలా మంది వస్తారు. అందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరిద్దరు వెంటనే హెడ్ ఫోన్స్ ని పెట్టుకోండి. నేను రేవా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తాం, ఓకేనా? బాబా, ఈ పిల్లాడు ఆ రోజు బస్సులో బాగా కొట్టి బయట పడేశాడు. ఒకవేళ తనకి మన ప్లాన్ గురించి తెలిసిపోయిందా? ఎందుకు వచ్చినట్టు? నువ్వేం దిగులు పడకు, మన పన్నాగాలని మార్చుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రవచనాలు విని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వస్తువులు హుండీలో వేస్తారు. నా ప్రియాతి ప్రియమైన భక్తులారా, బాబా యొక్క ఆశ్రమానికి అందరూ వచ్చారు. బాబా మీ అందరి కోసం కాచుకొని ఉన్నారు. బాబా వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ నాతో రావాలి. వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులు, అన్ని రకాల సామాగ్రి కూడా బాబా గారి ఆశ్రమంలో ఉన్న హుండీలో వేయాలి. అందరూ రండి. జ్ఞాని బాబాకి జై, జ్ఞాని బాబాకి జై, జ్ఞాని బాబాకి జై, జ్ఞాని బాబాకి జై. వీళ్ళందరికీ హెడ్ ఫోన్ లో ఏదో కమెంట్ వచ్చినట్టుగా ఉంది. చూసావా, ఆది అను యూడి మిగతా వాళ్ళలాగే చేస్తున్నారు. రా మనం వెళ్ళి చూద్దాం. నాని బాబాకి జై, 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 నాని బాబాకి జై. భక్తులారా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న సామాగ్రి అంతా ఆ హుండీలో కానుకగా వేయండి. శివ, చూసావా? వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, నగల్ని అన్నిటినీ ఉండిలో వేసేస్తున్నారు. అరే, ఆదియుడి కూడా వాళ్ళ పర్సుల్ని వేసేశారు. అందరినీ హిప్నటైజ్ చేశారు. రా వాళ్ళ హెడ్ ఫోన్స్ ని మనం తీసేద్దాం. ఆ ఇద్దరు ఇలా వస్తున్నారేంటి? హలో, మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తోందా? అరే, మనం బస్సులోనేగా ఉన్నాం. అంటే ఇక్కడికి ఎలా వచ్చావు? అవును అవును, మనం బస్సులో కదా ఉన్నాం. మీ దగ్గరున్న డబ్బు, నగలన్నీ ఎక్కడా? నా చైలన్నీ ఏవి? నా పర్సు కూడా పోయింది. నాకు వీడిపైన ముందే అనుమానంగా ఉంది. వీడే దొంగ. వీడిని కొట్టండి, కొట్టండి. వద్దు, నా మాట వినండి, నన్ను కొట్టకండి. వద్దు, నన్ను కొట్టకండి అయ్యా, నా మాట వినండి. తర్వాత మీరే బాధపడతారు, ఎందుకు కొట్టామని. వద్దు, వదిలేయండి. అరే లడ్డు సింగ్ సార్. అమ్మో, అవునవును నేనే. అమ్మో, ఆయన చూడు, అనవసరంగా ఇంత డబ్బులు తింటున్నాడు. ఆపండి, తను దొంగ కాదు, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్. థ్యాంక్ యూ దేవా, నువ్వే నన్ను కాపాడావు. భగవంతుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ప్లాన్ చక్కగా పక్కాగా వేశాను. ఈ చిన్న కుర్రాడి వల్ల అంతా నాశనం అయిపోయింది. అరే భగవంతుడా! వెళ్ళండి, ఇప్పుడు ఆ చిన్న కుర్రాడికి సరైన పాఠం చెప్పిరండి. వెళ్ళండి. రేయ్ రెడ్ టీ షర్ట్, మాతో రా నువ్వు. లడ్డు సింగ్ సార్, ఇక్కడ పబ్లిక్ చాలా మంది ఉన్నారు. వీళ్ళని నేను దూరంగా తీసుకువెళ్తాను. హలో అంకుల్, ఇటు చూడండి.
ధైర్యం ఉంటే వచ్చి నన్ను పట్టుకోండి. రే చిన్నపిల్లవాడా, ఎందుకు నువ్వు ఇలా ఆడుకుంటున్నావు? నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళడం కుదరదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఆ చిన్న కుర్రాడిని వదిలిపెట్టొద్దు. వాడి కథ ముగించేయండి. ఆ కుర్రాడిని వదిలిపెట్టొద్దు. శివ, వాళ్ళ హెడ్ ఫోన్ ఎత్తి. ఏదో కామెంట్ వస్తున్నట్టుగా ఉంది. రేవా, నన్నెందుకని కొడుతున్నావు? సారీ. ఎక్కడికి బయలుదేరారు జ్ఞాని బాబా? మిమ్మల్ని కాదని నేను ఎక్కడికి వెళ్తాను? జీవితమే ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో నేను ఒక విలన్ అయ్యాను. నా దగ్గరకు వచ్చిన భక్తజనుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న నగలు, డబ్బు తస్కరించాను. నేను ఉండే ప్రతి ప్రదేశం నుంచి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. ఆహా, దిగులు పడకు బాబా. నీకు ఈ రోజు, రేపు, భవిష్యత్తు అన్ని పూర్తిగా ఇక జైల్లోనే. 3 cheers for Shiva. Hip hip. Hooray! Hip hip. Hooray! Hip hip. Hooray!